అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎక్కడ అప్లై చేసుకున్న వారికి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడబోతున్నాయండి. డేటు అలాగే ఎలా అప్లై చేసుకోవాలి వివరాలు అన్నీ చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. మధ్యలో వెళ్ళిపోకండి, ఏదో పని ఉన్నట్టు కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మీరు వెళ్ళిపోతున్నారు. దయచేసి పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఓకే, చూడండి. మనకి మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందనం పథకాలన్నీ మే నెలలోనే ఇస్తా అన్నారు. మరి మే నెలలో ఏముందో అర్థం కావట్లేదు. అయితే ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే ఆహ్వానించింది. ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో, అలాగే కౌలు రైతులు ఉంటారో, CCRC కార్డులు ఏర్పాటు చేసుకోవడానికి వారి నుంచి అప్లికేషన్స్ అయితే ఆహ్వానించడం జరిగింది. సో ఎవరైనా రైతులు వారి సొంత పొలం కలిగి ఉంటే వారు ఖచ్చితంగా సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రం, రైతు సేవా కేంద్రాలు కానీ మీరు వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు రైతు సేవా కేంద్రంలో ఎవరు ఉండలేదు, సచివాలయంలోనే సచివాలయం స్టాఫ్ అయితే ఉంటున్నారు. సో వారి దగ్గరికి వెళ్ళి మీరు పలానా అన్నదాత సుఖీభావకి మేము అప్లై చేసుకోవాలనుకున్నామంటే మీకు ఒక ఫార్మర్ డిజిటల్ కార్డ్ అనేది ఒకటి అక్కడ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ డీటెయిల్స్ అంటే ఏమంటే ఊరు పేరు, ఇంటి పేరు, పొలం ఎంత ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది, ఏ ఒక్క సర్వే నెంబర్లో ఉంది, ఇంకేముండవు పెద్ద మనకి ఫిలప్ చేయడానికి. సో మన పేరు, బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్, 1B అడంగలు, దాని జిరాక్స్లు అవన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తారు. కౌలు రైతులు అయితే ఎవరి దగ్గర కౌలు చేస్తున్నారో ఆ దేవుడి మాన్యాల లేకపోతే అటవీ ప్రాంత భూముల అవి సర్వే నెంబర్ బట్టి వారికి కౌలు రైతు కార్డులు ఇవ్వడం అయితే జరిగిద్ది అనమాట. సో మనకి నెలాఖరులో కల్లా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయాలని తెలియజేయడం జరుగుతుంది. మే మొదటి వారంలో అన్నదాత సుఖీభావ మొదటి విడత 6,000 రూపాయలు వేయడం జరిగింది. టోటల్ మనకి ఇది 20,000 రూపాయలు. PM కిసాన్ 6,000, మన అన్నదాత సుఖీభావ 14,000. 3 విడతలకి దీన్ని వేద్దాం అనుకుంటున్నారు. 3 విడతలకి వేస్తే మొదటి విడత ఎక్కువగా వేసి, 2 విడత తక్కువగా వేసి, మరలా 3 విడత ఎక్కువగా వేయడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది కూడా సచివాలయంలో మాత్రమే చేస్తారు. మీ సేవల్లో లాంటివి అయితే ఇటువంటివి చేయరు. ఓకే, ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవుతానండి. వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.